హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే ఆర్కే బీచ్ లో అయితే ఉన్నాం. ఇప్పుడు దాకా నేను మీకు చూపించిన బీచ్ లో లాస్ట్ బీచ్ అయితే ఇదే. ఇంకా 2-3 బీచెస్ ఉన్నాయి, కానీ అది కొంచెం లాంగ్. సో ఇక్కడితో బీచ్ సిరీస్ అయితే క్లోజ్ చేస్తున్నా. అలా బీచ్ లోకి వెళ్ళి ఈ ఆర్కే బీచ్ కోసం తెలుసుకుందాం. అసలు ఈ బీచ్ ని ఆర్కే బీచ్ అని ఎందుకంటారో తెలుసా మీకు? ఆ పేరు ఎలా వచ్చింది ఏంటి అనే డీటెయిల్స్ లోకి వెళ్తే, అప్పుడెప్పుడు 1930 చివర్లో నిర్మించిన రామకృష్ణ మిషన్ ఆశ్రమం కారణంగా ఈ బీచ్ కి రామకృష్ణ అని పేరు వచ్చింది. సో ఇప్పుడైతే ఆర్కే బీచ్ అని కూడా పిలుస్తారు. 20th సెంచరీ మధ్యలో ఈ విశాఖపట్నం బీచ్ బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఈ స్పాట్ అంతా కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది. అయినా వైజాగ్ లో ఆర్కే బీచ్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఎందుకంటే ఇది ఒక ఫేమస్ బీచ్ కింద అయిపోయింది. ఈ బీచ్ దగ్గరలో చాలా వరకు రూమ్స్ అవి అవైలబుల్ గా ఉంటాయి. అలాగే పక్కన నవ్ వాటర్ కూడా ఉంది. దాని ఆపోజిట్ లో చిల్డ్రన్ పార్క్ కూడా ఉంటది. ఎక్కువ టూరిస్టులని అట్రాక్ట్ చేసిన బీచ్ లో ఇది కూడా ఒకటి. ఈ బీచ్ లో ఫుడ్ కోర్ట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ బీచ్ 360 రోజులు కూడా ఓపెన్ లోనే ఉంటది. ఈ బీచ్ లోకి వెళ్ళడానికి ఎటువంటి టికెట్స్ కూడా లేవు. ఈ బీచ్ కి అయితే సౌత్ వాళ్ళు కాదు, నార్త్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బీచ్ లో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మూవీ షూటింగ్స్ కానీ అలాగే షార్ట్ వీడియోస్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా బాగా జరుగుతాయి. బీచ్ లో ఫొటోస్ తీసుకోవడానికి కొంతమంది అయితే కెమెరాలు పట్టుకుని తిరుగుతారు. ఒక ఫోటోకి వచ్చి 20 రూపీస్ తీసుకుంటారు. పర్వాలేదు, బాగానే చేస్తారు అనుకోండి. మన దగ్గర మంచి మొబైల్ ఉంటే మనం తీసుకోవచ్చు. ఇటువంటి లొకేషన్ చూస్తుంటే మనల్ని మనం మైమర్చిపోయి ఫొటోస్, వీడియోస్ అలాగే రీల్స్ చేద్దామని తెగ ఆరాటపడతాం. కాకపోతే ఇటువంటి ప్లేస్ కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీకు కనిపిస్తుందా? అవన్నీ కూడా హోటల్సే. మీకు బడ్జెట్ లో దొరికే రూమ్స్ ఉన్నాయి, అలాగే కాస్ట్లీ రూమ్స్ కూడా ఉన్నాయి. మీకు కనిపిస్తుందా ఆ రాళ్ళు? 1.5 year బ్యాక్ అనుకుంటా సముద్రం అయితే 200 మీటర్స్ అయితే వెనకైతే వెళ్ళింది. యా, ఇక్కడ నుంచి వస్తుంటే సూపర్. అరే, మీకు కనిపిస్తున్నాయా? ఈ బీచ్ లో ఈ గుర్రాలతో స్వారీ చేస్తారు. ప్రస్తుతానికి అయితే 100 రూపాయలు తీసుకుంటారు. ప్రస్తుతానికి అయితే గుర్రాలకి ఫుడ్ అది పెడుతున్నారు అనమాట. ఈ బీచ్ లో మోరీ మిక్చర్ అంటే చాలా ఫేమస్. ఈ బీచ్ అండగవే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఇవి కనబడతాయి. ఒక్క మోరీ మిక్చర్ అయితే 30 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ మోరీ మిక్చర్ కోసం ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాం మన ఛానల్లో ఉంది, చూసండి. అలాగే ఈ బీచ్ లో కొన్ని ప్లే యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకవేళ ఈ బీచ్ లో స్నానం చేస్తే కనుక ఇబ్బంది లేకుండా లేడీస్ కి అయితే వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకేంటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.